దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రేమాగలమా ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదామండి. ప్రసంగి గ్రంథం, సొలొమోను రాసిన, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి. తను చాలా జ్ఞానిగా ఉన్నాడంటండి. అంటే దేవుణ్ణి అడిగితే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఏంటంటండి? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినప్పటికీ కూడా ఏమండి, నీ శక్తి లోపము లేకుండా చెయ్యాలంట. బైబిల్ గ్రంథం చెప్తుంది. అందరూ ఖాళీగా కూర్చుంటే నేను పెంచుతాను అని కాదండి. ఏమండి, దేవుడు ఏ టైంలో ఏది చేయమంటే అది చెయ్యాలి. అవునా కదా? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి ఏమండి కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్నండి? 40 సంవత్సరాలు. ఏమండి, 40 సంవత్సరాలు. ఎందుకు అంటే మాటి మాటికి వాళ్ళు దేవుని మాట వినేవారు కాదు. అందుకోసమే అంత
లాంగ్ జర్నీ అయిపోయింది. షార్ట్ అయితే బాగానే ఉండి కానీ ఏమండి షార్ట్లోనే తీసుకెళ్దాం దేవుడు అనుకుంటే చకచక మాట వింటే బాగానే ఉండు. వాళ్ళకి వాళ్ళ జీవితానికి కనాను దేశం వెళ్ళడానికి, ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏమండి వాళ్ళని తీసుకెళ్ళడానికి అందమైన దేశం, దేశములన్నిటికీ కూడా ఆభరణమైనటువంటి దేశం, అన్నిటికంటే అందమైన దేశం అంట, పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. అందరూ వింటున్నారా? కాబట్టి ఆ దేశానికి తీసుకెళ్ళడానికి సంతోషపడి దేవుడు ఏం చేశారంటండి, వాళ్ళని తీసుకెళ్దామని బయలుదేరదీస్తే వాళ్ళు మాటి మాటికి దేవుడు చేసేటట్లు వాళ్ళు నమ్మలేదు. కానీ వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ప్రతిసారి వారు సణుగుడు గొనుగుడు ఏమండి వాళ్ళ యొక్క ఏంటంట రకరకాల పేరాసులు అనమాట అండి. ఏమండి అవన్నీ దేవునికి ఆయాసం కలిగించేయి. ఆ ప్రయాణం ఎంతో కష్టతరంగా వెళ్ళింది. బయలుదేరినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు మాత్రమే అక్కడికి చేరుకున్నారంట. ఏమండి మిగిలిన మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు. కానీ ఆ బయలుదేరినటువంటి వాళ్ళు 6 లక్షల మంది కాలిబలం అంటాడు. 20 లక్షల మంది బయలుదేరితే 6 లక్షల మంది అయితే ఏమండి ఆ పెద్దవాళ్లలో ఉన్నవాళ్ళు యెహోషువ కాలేబు అనేవాళ్ళు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళిద్దరు మాత్రమే దేవుణ్ణి ఎంత పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించారంట. మనకి పరలోక రాజ్యానికి ప్రయాణం కడుతున్నాం కదండి. ఈ ప్రయాణంలో ఎంతమంది ఎంత సంతోషంగా నడుస్తున్నాం, ఎంత ఆనందంగా నడుస్తున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇక్కడ అంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఏం చేయాలంటే, నీకే పని వచ్చు ఆ పని ఏం చేయాలంటండి, నీ శక్తి లోపం లేకుండా నువ్వెంత చేయగలవో. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం పెడతారంట. ఏమండి అవునా కాదా? ప్రతి వారికి కూడా ఒక పని ఉంటుంది. ఏమండి ప్రతి జంతువుకి ఒక పని ఉంటుంది, ఒక పక్షికి ఒక పని ఉంటుంది. పని లేకుండా ఏ జంతువు కూడా ఉండదు. అన్నీ పుడుతున్నాయి, సరదాగా పుట్టి చనిపోతున్నాయి అనుకుంటున్నారా? వాటి ద్వారా ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. అవునండి. అవి పిల్లల్ని పెట్టుకుంటాయి, చక్కగా గూళ్ళు అందంగా నిర్మించుకుంటాయి, అవేదో పనులు చేస్తూనే ఉంటాయి. దేవుడు వాటికి ఆహారం పెడతా ఉంటారు, చక్కటి ఆహారాలు రకరకాలు, వాటి కడుపు నిండా మరి దేవుడు పోషిస్తూ ఉంటాడు. కాబట్టి నిజంగా వాటికి ప్రతిదానికి పని ఉంటుంది, ప్రతిదీ కూడా ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి మనిషి మరి ఎవరికి ఉపయోగపడాలి? ఎవరికి ఉపయోగపడాలి? ఏమండి భర్త అయితే భార్యకి ఉపయోగపడాలి, ఆ పిల్లలకి కూడా ఉపయోగపడాలి. అవునండి దేవునికి ఉపయోగపడాలి, మనుషులకి ఉపయోగపడాలి. అంటే మనిషి చాలా కొంచెం తెలివితేటలు జ్ఞానం ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడాలని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నారు. కానీ నేనేం పనికి వస్తా, నాకేం పని వచ్చు ఏంటంటండి? ఏం చెప్పడం వచ్చండి? ముచ్చట్లు చెప్పడం వస్తుందా? ఏమండి చాడీలు చెప్పడం వస్తుందా? సనగడం గొనగడం వస్తుందా? రావా? అన్నీ వస్తాయి కదా. కాబట్టి అలా కాదు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంట, నువ్వు ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఏమండి మనం తర్వాత చేద్దాంలే, మళ్ళీ సంవత్సరం చేద్దాంలే, ఈ సంవత్సరం గట్టిగా చేయాలి పనులు. ఏంటంటండి ఈ సంవత్సరం మన ఏజ్తో ఉన్నవాళ్ళు బోళ్ళంతమంది గతించిపోయారు, బోళ్ళంతమంది చనిపోయారు. చనిపోలేదా? బోళ్ళంతమంది చనిపోయారు. కొంతమందికి సాతానుగాడి యొక్క ఉరిలో వాళ్ళు బందీలైపోయి ఉన్నారు. వాళ్ళు మంచి చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమండి మేలైంది చెయ్యనెరిగి కూడా ఇష్టం ఉంటుంది కానీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకని సాతాను వాళ్ళని బంధించి ఉంచి ఆ బంధకాల్లో ఉండిపోయి, కొంతమందికి సాతాను యొక్క ఊరుల్లో ఉచ్చుల్లో పడిపోయి రోగాలు బాధలు, కొంతమంది అయితే చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏమండి మనకంటే చిన్నవాళ్ళు బోడంత మంది చనిపోలేదా? యవనస్తులైన వాళ్ళు చనిపోలేదా? కడుపును పుట్టిన బిడ్డలే చనిపోలేదా? కానీ దేవుడు ఎందుకు మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు కదా. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంతవరకు నువ్వు నేను ఉన్నావంటే మన ద్వారా కూడా కొంత పని జరగాలి. అవునండి అంతే కదా. ఒక కోడిని పెంచుకున్నాం అనుకోండి, నేను కోళ్ళు పెంచుతూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను మీకు. కోడైనా గేదైనా ఏమండి వ్యవసాయం అయినప్పటికీ కూడా మనం ఆలోచిద్దాం. ఏమండి వరి పంట వేసామనుకోండి, ఏమండి 100 రోజులు అయిపోయిన తర్వాత వేసవకాలం వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే మీరు ఏం చేస్తారు దాన్ని? ఏమండి అలాగే ఎదుగుతా ఉందనుకోండి, ఏమండి ఏం చేస్తారు మీరు? గుడ్లన్నీ తినేస్తాయి. దానివల్ల ప్రయోజనం అనేటువంటిది ఏ సమయంలో రావాలో ఏమండి
ఒక 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి గేదె దూడన పెడతది అంటారు కదా! 4 కాదు పోనీ 5 సంవత్సరాల కన్నా పెట్టకపోతే ఏం చేస్తారండి? అమ్మేస్తారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారని, తినేస్తారని అమ్మేస్తారు కదా! అవునా కదా! మరి 2, 3 సంవత్సరాల వరకు కూడా అలాగే ఉంటుందనుకోండి ఒక కోడి పెట్ట. ఏం చేస్తారు? హ్మ్. ఏ? మనం పనికొస్తున్నామా దేనికైనా సరే? మనం పని చేస్తున్నామా సరదాగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం ఉందా? మనం శక్తి లోపం లేకుండా, నీ శక్తి లోపం లేకుండా ఏం చేయాలంట? నీ శక్తి లోపం లేకుండా పని చెయ్యి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా. అంటే నువ్వేం చెయ్యగలవు? అసలు నీ మైండ్ ఏంటి పెట్టాడు దేవుడు? నీకెంత బలం ఇచ్చాడు దేవుడు? అసలు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. అందుకే 10థ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టులు ఎవరు కోరుకున్నది వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఒరేయ్! నువ్విదే తీసుకొని ఇది చదవరా అంటే ఏం చేస్తాడు వాడు? ఫెయిల్ అయ్యి కూర్చుంటాడు. అంతేనండి? అందుకోసం పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఎవరికి నచ్చిన పని వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ పనిలో రాణించవచ్చు. అర్థమవుతుందండి? అవునా కదా! ఆ పని దేవుడు ఏం చేస్తాడో వాళ్ళ మైండ్‌లో పెడతాడు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి మనం తప్పకుండా మన శక్తి లోపం లేకుండా పని చేయాలంట. ఆ తర్వాత అంటాడు చూడండి, నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. పాతాళమే అనొచ్చు, పరలోకమే అనుకుందాం సపోజ్. ఏవండీ? అంటే అప్పుడు పాతాళానికి వెళ్ళేవారు. యేసుప్రభు వచ్చిన తర్వాత పరదైసుకి వెళ్ళటం జరిగింది గాబట్టి. మనం చనిపోయిన తర్వాత ఏంటంటండి చనిపోయిన తర్వాత ఏంటి? చిన్న పని. అయ్యయ్యో! వాళ్ళకి 2,00,000 ఇచ్చాను మా అబ్బాయికి ఇమ్మని చెప్దాం అంటే వస్తారండి? ఏవండీ? ఒరేయ్! మా అన్నదమ్ముల్లో వాటా ఉందిరా. అదొక్కసారి ప్రభువా చెప్పేసి వచ్చేస్తాను అంటే కుదురుద్దండి? మా అబ్బాయికి ఇవ్వాలది. అదొక్కటే మర్చిపోయా నేను గబుక్కున. అదొక్క మాట ముఖ్యమైన మాట. ఏవండీ? చెప్పడానికి కుదురుద్దా? ఏవండీ? అయ్యా! నువ్వెలా చచ్చిపోయావయ్యా? అని సోదిలోకి పిలిచారనుకోండి. నేను అసలు చచ్చిపోవాలనుకోలేదు. కానీ నన్ను చంపేశారు. కానీ అది ఇది అని చెప్పారనుకోండి. ఆ మాటలు తీసుకెళ్ళి అసలోళ్ళకి చెప్పారనుకోండి. ఏం చేస్తారు? ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటారా? చనిపోయిన వాళ్ళ మాటలు ఒప్పుకుంటారా ఎవరైనా? కల్లోకొచ్చి మాట్లాడాడనంటే ఒప్పుకుంటారా? ఏవండీ? బ్రతికున్నప్పుడు ఏ పనైనా చేసుకోవాలి. రేపు అనేటువంటి వాయిదా మనం ఏం చేయకూడదు? వేయకూడదు. శక్తికి లోపం లేకుండా ఈరోజు నువ్వేం చేయగలవు అనేటువంటి పనులు నువ్వు చేయగలిగితే మరి నీ జీవితంలో, నీ చరిత్రలో అలా ఉండిపోతావు. అవునా కాదండి? కాబట్టి మనం విసుగెత్తిన పరిస్థితులుంటాయి. విసిగిపోయిన పరిస్థితులుంటాయి. ఒక్కొక్క టైంలో ఏమనిపిస్తది? నా ప్రాణానికి ఎందుకొచ్చింది ఇంత బాధ? సైతాను ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో ఏం చేస్తాడు వాడు? అడ్డుపడతాడు. అడ్డుపడినప్పుడు ఏమనిపిస్తది? ఒక్కసారి ఆలోచించి ఇదంతా వేస్ట్. నువ్వెందుకు ఇంత కష్టపడతావు అని చెప్పాడనుకోండి సాతాను. అప్పుడు ఏం చేస్తారు? అన్నీ విరమించుకొని ఏవండీ ఆఖరికి ఎలా మారిపోతారు? చేతగాని వాళ్ళలాగా మారిపోతారు. కదా! కాబట్టి అలా అలా కాదు గాని మనం ఏం చేయాలి? మనకి ఒకవేళ ఏదైనా ఎదురొచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఏదైతే మంచిదని ఒక మైండ్‌కి దేవుడు ఏం చేస్తాడంటే ఒక గురి అనేటువంటిది పెడతారు. ఒక పని అనేటువంటిది పెడతారు. ఆ గోల్ అనేటువంటిది పెడతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఆ మైండు అందరికీ ఉండదు. అది నీకు స్పెషల్‌గా ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఇప్పుడు సరి వాళ్ళ ఫ్రెండ్ ఉందండి కుమారి అని. ఏవండీ కుమారి, రత్నం వాళ్ళిద్దరు. పెద్ద వంటలైనా చిటికమని చేసేస్తుంది. ఏవండీ? అంటే ఏంటి అర్థం? అది నేర్చుకోవాలి నేను అంటే నేర్చుకోవాలంటే నాకు కుదరదు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడే వరకు కూడా ఈ వాక్యం చెప్తానని నాకు తెలీదు. ప్రభువా ఏది చెప్పను, ఏం చెప్పను 2, 3 ఆలోచిస్తాను గానీ ఏది కూడా నా మైండ్‌లోకి రాదు. ఇక్కడికొచ్చిన తర్వాత చెప్పాననుకోండి, ఇలా వినేసిన తర్వాత మళ్ళా ఒక 6 నెల్లో, సంవత్సరం అయిన తర్వాత మళ్ళా ఆన్ చేసుకొని విన్నాననుకోండి, అసలు నేను చెప్పినట్టే ఉండవు అవన్నీ. నాకు తెలియకుండానే చెప్పడం జరుగుతా ఉంటది. కాబట్టి ఏంటి అంటే, అదేంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మైండ్ పెడతాడు దేవుడు. దేవుని వాక్యమైనా, లేకపోతే పాటలు పాడడమైనా నీకు శక్తికి లోపం లేకుండా. నువ్వేం చేయగలవు? దేవుని కోసం ఏం చేయగలవు? నీ కుటుంబం కోసం నువ్వేం చేయగలవు? నీ కుటుంబం కోసం చేస్తే నీ కోసం చేసుకున్నట్టే. దేవుని కోసం చేస్తే నీ కోసం చేసుకున్నట్టే. ఈ భూమి మీద కొంతవరకు నీకు ఉపయోగపడద్ది బ్రతికినంత కాలం. ఆ తర్వాత ఏవండీ నీ పిల్లలు తింటారు కదా! పిల్లల్ని కూడా ఏవండీ బాధ పెట్టకూడదు కదా! మన పిల్లలు ఏవండీ మన పిల్లలు మంచిగా ఉంటే మంచిదేనా కాదా?
కొంతమందికి ఇష్టం ఉండదండి. నా పిల్లలు అడుక్కు తినాలి, నా భార్య అడుక్కు తినాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? మహారాజులాగా కూర్చుంటాం. ఉంటారండి మహారాజులాగా? పిల్లలు అడుక్కు తింటే ఏమండి మనం ఏం చేస్తాం? అడుక్కున్న దాంట్లో అడుక్కుంటాం. ఏమండి? అవునా కదా? కాబట్టి ఏంటంటే మనం మంచిగా ఉండాలి. నీ శక్తి లోపం లేకుండా, టైం వేస్ట్ కాకుండా ఏం చేయాలి? వాక్యంలో సోమరులకి పాఠాలు నేర్పడానికి మంచి టీచర్స్‌ని పెట్టాడు బైబిల్‌లో. ఏవండి? ఏవండి? ఎవరు వాళ్ళు? చీమలంటండి. చీమలు టీచర్స్ గదా! ఒక్కసారి చూసి నేర్చుకోరా? నా శిష్యరికంలో ఉంటే గనక, ఏవండి? నా అడుగుజాడలో వస్తే గనక నువ్వు ఒక మంచి ప్రయోజకుడివి అవుతావురా అంటాయి చీమలు. అర్థమవుతుందండి? మహా తెలివితేటలు. ఏవండి? ఏం జెయ్యి ఎక్కడుంటదో తెలీదండి. ఏవండి? ఏది ఎక్కడుంటదో మనకైతే తెలీదు. మొత్తం పీల్చేసి అర్థమవుతుందండి? ఇలా చీమల ఏవండి? కాలనీ అని కొడితే వస్తది. ఎలా ఉంటాయంట లోపల మొత్తం అంతా పెద్ద పెద్ద సొరంగాలు. అవన్నిట్లో మొత్తం ధాన్యమంతా రాసులు రాసులు. వాటి పిల్లల గుడ్లు, పిల్లలు రాసులు రాసులు, గుడ్లు రాసులు రాసులు. ఏవండి? మన ఇల్లేం పనికిరావు. అర్థమవుతుందండి? అంత పెద్దగా ఉంటాయి లోపల. ఆటిలికి వర్షం ఉండదు, ఏముండదు. అర్థమవుతుందా? చక్కగా ఏం చేస్తాయి? ఈ ఈ పైనున్న రంధ్రానికి చుట్టూ గూడా మెత్తగా పెడతాయి. 4 చినుకులు పడగానే మూసుకుపోతాయి. అప్పుడు దాంట్లోంకి వర్షం ఎళ్ళనే ఎళ్ళదు. అర్థమవుతుందండి? ఎంత తెలివితేటలో, ఎంత జ్ఞానం దేవుడు వాటికి పెట్టాడు కదా! చాలా తెలివిగా ఉంటాయి. కొన్ని అందుట్లో కూడా కొంచెం ఉంటాయండి మనుషుల్లాగా ఆలోచించేవి ఉంటాయి. కుక్కలైనా, కోళ్ళైనా, మరి పక్షులైనా. ఏవండి? ఒకసారి నాకు కొంచెం మరి ఆరోగ్యం ఏదో వామిటింగ్స్ ఎవరికో ప్రార్థన చేస్తే నాకు కూడా వచ్చినాయి. అయి సుబ్బారాయుడు మావయ్య దగ్గరికెళ్ళా ప్రార్థన చేయించుకోవడానికని శోధనగా ఉంటే. చెచ్చారి మీద పడుకొని ఉంటే చక్క బంగారు పిచ్చుకలొచ్చి గూళ్ళు కడతా ఉండేయి. ఆ తాడి చెట్టుకి ఎన్ని ఉండేయో అనమాట అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా అన్నీ చూస్తాం అలవాటు. ఏం చేస్తున్నాయి ఏంటో పరీక్షించేదాన్ని చిన్నప్పుడు. అలా చూస్తూ ఉంటే అన్నీ ఒక దెబ్బనొచ్చేసి చక్కగా అల్లేసుకొని మళ్ళా వెళ్ళిపోతా ఉండేయి. ఏవండి? ఒక్కటి మాత్రం అన్నీ వెళ్ళగానే వచ్చేది స్పెషల్‌గా. ఏవండి? అన్నీ వెళ్ళగానే వచ్చేది స్పెషల్‌గా. దీని గూడులోంచి కొంత పీకేసి మళ్ళీ అల్లేసేది. మళ్ళీ పీకేసి అల్లేసేది. అటు ఇటు చూసేది. మళ్ళా వెళ్ళిపోయేది. అన్నీ వచ్చే లోపల. మళ్ళీ అన్నీ ఏవండి? అల్లేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేసేది? అంటే అర్థం ఏంటి? ఇదేదో దొంగ పని చేస్తుందని నాకు అర్థమైంది. ఏవండి? ఆఖరికి పట్టుబడిందండి. ఆఖరికి గమనించేసినాయి. పెద్ద రచ్చ అనమాట. పెద్ద పంచాయతీ జరిగింది. నాకు మొత్తం చూస్తానే ఉండేదాన్ని. ఒక మాదిరి కాదు, పెద్ద గోల. ఒక మాదిరి గోల కాదు. అసలు ఏంటంటే అది వెళ్ళి తీసుకురాకుండా, ఆ గడ్డి పరకలు తీసుకురాకుండా దాని గూడంతా అయిపోతుంది. ఏవండి? అర్థమవుతుందండి? కాబట్టి ఏంటి అంటే ప్రతి జీవికి రకరకాల తెలివితేటలు దేవుడు పెట్టాడు. చక్కగా అందమైన గూడు. మీకు ఎంత గాలి వర్షం వచ్చినా అది పడద్దండి? గట్టిగా మెలికేస్తాయి. ఏవండి? గట్టిగా మెలిచుడతాయి. అందమైన అల్లిక ఉంటది. ఏవండి? అది అందంగా వర్షం కురిసినా సరే అందుట్లోకి వెళ్ళదు. ఏవండి? ఇలా పామొచ్చి ఇలా తలకాయ పెట్టిందనుకోండి అక్కడ ఏమి ఉండవు. పయ్యార మళ్ళీ దానికి సందు పెట్టి పయ్యారలో పిల్లల్ని పెట్టుకుంటాయి. ఏవండి? మగపక్షి కింద కూర్చుంటది. పైన ఆడపక్షి ఎక్కి గుడ్లు పెట్టుకొని అక్కడ పిల్లల్ని పొదుతాయి. ఎంత అందంగా కట్టుకుంటాయో. ఏవండి? మనుషులు కట్టుకుంటారండి? మనుషులకి కట్టుకోలేరు. చిన్నదైనా యేసుకొని నీట్‌గా వేసేసుకుంటాయి. ప్రతి పక్షి కూడా అందంగా కట్టుకుంటాయి. ప్రతి చీమ ఏవండి? ఏది చూసినప్పటికి కూడా కొన్ని పాఠాలంటూ ఉంటాయి. పనులు చేస్తానే ఉంటాయి పనులు. అర్థమవుతుందండి? తేనెటీగలు ఉన్నాయనుకోండి, దానికి ఒక రాణి ఉంటది. ఏవండి? తేనెటీగలన్నీ ఒక రాణి, ఒక సంఘానికి సూచన అదంతా కూడా. ఏవండి? అవి ఏం చేస్తాయి? అన్నీ వెళ్ళి ఏం చేయాలి? ఏవండి? మనకి మైనం అనేటువంటిది దొరుకుతుంది కదా! ఆ తేనె పట్టుది ఎక్కడ దొరుకుద్దండి అది? ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడైనా సరే నీటి కాలువలు ఉన్న కాడ చిన్నిగా ఉన్న మరి నాచు మొలుస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్న కాడ మట్టి తీసుకొచ్చి అది పెడద్ది.
అది దాని లాలాజలంతో కలిపి పెడద్దండి, అది గమ్ములాగా మారద్ది. అది స్పెషల్గా ఎక్కడో దొరకదు. ఏమండి, నేను చూస్తానే ఉండేదాన్ని ఇవన్నీ తుమ్మిదలు లాంటివన్నీ. అవి వెళ్ళి చక్కగా ఎక్కడైతే తడి ఉందో అక్కడ చిన్ని పలుకు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటా ఉంటాయి. అవన్నీ కూడా సేకరిస్తూ ఉంటాయి. ఆ తర్వాత తేనె తీసుకొచ్చి అప్పుడు నింపుతాయి. ఆ తర్వాత ఏమండి గుడ్లు తయారు చేసుకొని ఉంచుకుంటాయి. మరి గుడ్లు తయారయ్యేసరికి ఈ తేనె చక్కగా కూర్చొని తాగుతూ ఉంటాయి అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే పాపం మంట పెట్టేసి తీసేసుకుంటారు కదా. కాబట్టి ఏదైనప్పటికీ కూడా పని చేస్తూనే ఉంటాయి. మనం పని చేసేవారిగా ఉండాలి, చురుకైన వారిగా ఉండాలి. నీ జీవితంలో ఒక గోల్ అంటూ ఉంటుంది. ఒక ప్రతి మనిషికి వారిని చూసి నేర్చుకోవడానికి కొంత ఏమండి మరి మనిషికి ఆదర్శంగా ఉండేటువంటి మైండే ఇస్తాడు దేవుడు. ఎంత చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఎవ్వరమైనా తెలివి తక్కువ వాళ్ళమైనా ఏం చేస్తాడు దేవుడు? ఒక మైండ్ ఉంటుంది. అది ఏంటో నువ్వు గమనించాలి కూర్చొని. అసలు నా మైండ్ ఏంటి, నేనేం చేయగలను అని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందరి చేత ద్వేషింపబడి, తల్లిదండ్రులు కూడా దూషించి ద్వేషించి పగబట్టి పనికి రాడురా బాబు అని పక్కకు తోసేసావనుకోండి, అలాంటి వాళ్ళు చరిత్రలో భూమి మీద బహుశ్రేష్ఠులుగా మారడం అంటే ఏమండి, వాళ్ళు ఎవరి వైపు చూశారు? దేవుని వైపు. దేవుని స్తోత్రం చెప్తాం. బహు ఉన్నతంగా అనమాట అండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ప్రభువే మనకి సహాయం చేస్తాడు. ఏ పని చేసినా సరే కొలస్సీ 3:23లో ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదుము గనుక ఎవరికైనా మనం లోబడి ఉండడం కానీ చేయడం కానీ ఏ పనులైనా ఎవరి వల్ల ప్రతిఫలం వస్తే, నువ్వు పిల్లల్ని బాగా పెంచితే దేవుని వల్ల ప్రతిఫలం వస్తుంది. భర్తని బాగా చూస్తే, నీ భర్త ప్రేమించకపోయినప్పటికీ కూడా నీకు దేవుడే ఇస్తాడు ప్రతిఫలం. నీ భార్యని బాగా ప్రేమిస్తూ ఉంటే తను కఠినంగా ఉంటానే ఉందనుకోండి, అది ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతీది దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకోసం ఏంటి అంటే నువ్వు ఒక మంచి భర్తగా నీ పని నువ్వు చేసుకోవాలి. మంచి భార్యగా భార్య తన పనులు చేసుకోవాలి. మంచి తల్లిదండ్రులుగా నువ్వేం చేయగలవు వాళ్ళకి చేసుకోవాలి. దేవునికి కుమారులుగా నువ్వేం చేయగలవు? ఏమండి, ఇప్పుడు శరీరానికి మాత్రమే చేసావు అనుకోండి, లోపల ఉన్న ఆత్మకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేకపోతే శరీరం అంట కేవలం నిష్ప్రయోజనం అని ఉంది. ఇక్కడ జీవితం చాలా బెత్తిడంత. ఎంత మనిషి యొక్క జీవితం? భక్తుడు అంటాడు. ఎంత అంటాడు? ఎంత అంటే ఏమంటారు దాన్ని? కొంచెం అంటారు కదా. మాకు కొంచెం పెట్టండి అంటానికి ఏమంటా? ఇలా చూపిస్తాం కదా, ఇలా కొంచెం పెట్టండి అంటారండి ఎవరన్నా? ఏమండి కొంచెం పెట్టండి అంటారా? ఏమంటారు? ఇలా పెడితే బెత్తడి చూపిస్తే కొంచెం అనమాట అండి. ఏమండి ఈ బెత్తడంత జీవితాన్ని ఏమండి పెద్దగా దీన్ని మాత్రమే చూసుకొని లోపల ఉన్న ఆత్మ పాపం వెళ్ళిపోయాడండి, రాత్రండి మాట్లాడాడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అసలైన ఇంటికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందండి? అసలైన ఇంటికి. మరి మన దేవవారం మావి చనిపోయారు కదా, యాక్సిడెంట్లో చనిపోయారు కదా. మరి ఎలా ఉన్నారు ప్రభు ఏంటి అని అసలు పిల్లలకి తల్లికి అందరికీ ఎంత బాధో చెప్పలేం. ఏమండి మాట్లాడితే ఇంకా అయిపోయినాడైతే తిరిగి రాడు కానీ అక్క నరకంలో లేకుండా డాడీ పరలోక రాజ్యంలో ఉంటే చాలా అక్క అని ఎంత వేదన పడతా ఉంటే ఏమండి కళ వచ్చిందంటండి. ఆ కళ ఏంటి అంటే మరి లావణ్యను జ్యోతి కలిసి ఒక కారులో వెళతా ఉన్నారంట. ఒక కారు ఉందంట, లావణ్య డ్రైవ్ చేస్తుంటే అంతలో జ్యోతి తీసుకొని డ్రైవ్ చేస్తుందంట. ఆ కారు అలా తను నడిపేదానికంటే కూడా దాని అంతటా అదే వెళ్ళటం తను గమనించిందంటండి. ఆ కారు వెళ్ళి ఒక ఇల్లు కడతా ఉన్న ఇంటి దగ్గర ఆగిందంటండి. అది ఎప్పుడో కట్టి ఆగిపోయిందంట. ఆ ఇల్లు ఎలా ఉందంటే మరి ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా అందరూ కూడా, లోన్ ఇల్లు ఉంటాయి కదండి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని అవన్నీ కూడా మనం డబ్బులు వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. కానీ వాళ్ళే కడితే ఎలా ఉంటుంది? తక్కువ రకం సిమెంటు, ఏమండి గేజ్ తక్కువ, ఐరన్, ఏమండి సరిగా తడపరు, అలా ఉందంట ఆ ఇల్లు. ఆ ఇల్లు అలా ఉంటే ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంతలో శాంతి వచ్చి వాడు కుమారుడు వచ్చి ఈ ఏంటిది ఈ ఓసంతా ఎలాగుందేంటి, ఇంత డెలికేట్ ఏంటి, అయ్యయ్యో డాడీ ఏం చేశారు, కాంట్రాక్ట్కి ఇచ్చేసుకున్నారు, అందుకోసం ఏమైపోయింది ఇలా కట్టి అలా వదిలేశారు. ఎప్పుడో తను మరి
చక్క తలస్నానం చేసి ఆజ్ఞలు చదువుకొని ప్రార్థన చేసుకొని ఒక్కొక్కసారి ప్రార్థన కూడా వెళ్ళి ఏమంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడంట. మందిరంలో ఏదైనా పని ఉంటే ఆ పని చేసేవాడంట. ఆ రేకులు ఎంచింది మావయ్య అని చెప్పారు. ఆ తర్వాత అక్కడ సౌండ్ బాక్స్ అని లేకపోతే దేనికో దానికి డబ్బులు ఇస్తూ ఉండేవాడంట. ఏమండి ఆ డబ్బులు తెలియకుండా ఏమైంది, అంతవరకే అయింది. ఏమండి అందరికంటే కూడా పేదరిల్లులా ఉందంట అక్కడ. అది కట్టబడుతుందో లేదో తెలియని పరిస్థితులు ఏమైపోయింది, మరి ముగించడం కూడా జరిగిపోయింది. అది వరకు ఇంకా ఆగిపోయి ఉందంట. కాబట్టి ఏంటంటే మనం చేసే పనులు మన ఇల్లు అక్కడ కట్టబడద్ది. మరి నేను విజయ చిన్నమ్మని చౌదరీస్ అండి, మనకు చుట్టాలే అనుకునేదాన్ని, నాకు తెలీదు చిన్నప్పుడు. జంగారెడ్డిగూడెం ఆవిడ మంచంలో ఉంటా ఉండి అందరి వైపు పరీక్షగా చూస్తూ ఉండేది. మనం వెళ్తా ఉంటే పరీక్షగా అంటే నేను వెళ్ళగానే నా వైపు చూసింది, మళ్ళీ పక్కన చూసింది సరిగా ఉందా లేదా అని. ఆ మైండ్ అయితే ఉంది, కానీ మాట్లాడడం కానీ చేతులు కాళ్ళు కదపడం కానీ ఏముండదు అనమాట అండి. అదొక వ్యాధి. అలాంటి పరిస్థితులు వాళ్ళ చుట్టాలు ఆవిడికి మరి కల వచ్చిందంటండి. ఆవిడ మంచంలో పడిందని తెలియదంట, కానీ ఆవిడ పరలోక రాజ్యంలో ఒక వజ్రాలు రత్నాలు ఒక మాదిరి ఇల్లు కాదంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆవిడ ఎంతో బాగా చేసేదంట. మా చిన్నప్పుడు ఎవరు ఏ పని చెప్తే ఆ పని, చర్చిలకైనా లేకపోతే మైకులైనా ఏది లేదో అలాగే కాదు, కానీ ప్రార్థన అంటే పెందలకాడ బయలుదేరి వచ్చేసేసి, ఏంటది ఏం మెటీరియల్ అది, ఈ కొంచెమా దేవుని సన్నిధి కంటే ఇలా తెచ్చుకుంటారా, ప్రతీది కూడా ఏది ఎంత ఉండాలి, అమ్మో దేవుడి పని అంటే ఇంతంత గీసి గీసి తెస్తారా, ఇలాగే మాట్లాడుతూ ఉండే తను. ఎవరికైనా ధారాళంగా చేసేదన్నమాట మా చిన్నప్పుడు అనమాట అండి. ఆవిడ చెప్తుంది, ఆవిడ బొట్టు పెట్టుకునే ఉంది. విశ్రాంతి దినం అంటే శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు ఏ పని చేయరంట, ప్రార్థనే చేస్తారంట. కానీ వాళ్ళ ఇంట్లో బొట్లు పెట్టకుండా ఊరుకోరంటండి. వాళ్ళందరూ ప్రార్థన వాళ్ళేనంట, నాకు తెలియదు. అమ్మా మీరు ఆదివారం చేస్తారేమో, శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు చేసి చూడండి ఒకసారి, అది దేవుడి మాట అని నాతో చెప్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయికి కల వచ్చిందంటండి. ఎంత అందమైన ఇల్లు కట్టింది అక్కడ. దేవుని స్తోత్రం చెప్తాం. మనం తను ఎప్పుడు కూడా తహతహలాడిపోయేది. కొంచెం గ్యాప్ ఇస్తే ఎప్పుడు బస్సు ఎక్కి జీలిమిల్లి వెళ్ళిపోదామా, ఎప్పుడు ప్రార్థనలకు వెళ్ళిపోదామా, అదే మైండ్ ఉండేది. తను బంధించేసినట్టు బంధించేశారు. ఆ పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా విగ్రహారాధికులుగా మారిపోయారు, నార్మల్ అయిపోయారు. దేవుడంటే లెక్కలేనటువంటి పరిస్థితిలో. కాబట్టి నిజంగా ఏంటంటే మన జీవితంలో మనం ఎలా ఉన్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి ఒకసారి. దేవుని కోసం నిలబడిన వారిగా ఉండాలి. దేవుని కోసం శక్తి లోపం లేనటువంటి వారిగా, ప్రభువు వల్ల మనం ప్రతిఫలం పొందుతాం. కాబట్టి మనం తప్పకుండా మంచి కార్యాలు చెయ్యాలి. అలాగే ఒకసారి మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. తరువాత రాజైన దావీదు సర్వసమాజంతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. ఏంటంటండి, తనకు ఎంతో కోరిక ఉంది మందిరం కట్టాలని. కానీ దేవుడు అన్నారు, నువ్వు బహుగా యుద్ధములు జరిగించి నీ చేతులతో రక్తాన్ని ఒలికించావు కాబట్టి నువ్వు కట్టడానికి కుదరదు. నీ నడుములో నుండి వచ్చినటువంటి నీ కుమారుడు దాన్ని కడతాడు అని చెప్పినప్పుడు మందిరాన్ని కట్టడానికి తనంటండి, ఈ మరి రాత్రి చూసాం, స్టేటస్లో కూడా పెట్టాను, ఈ ప్రపంచంలో ధనవంతులు అన్న వాళ్ళకంటే 10 అంతల కంటే ఇంకా ఎక్కువ అంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దావీదు ఎవరండి? అందరి చేత ద్వేషింపబడ్డాడు. అన్నదమ్ములు కూడా చాలా చీప్గా చూసేవారు, చులకనగా చూసేవారు. ఏమండి, చిన్న గొర్రెంలో అంతా ఏం చేస్తావు నువ్వు, అక్కడికి వెళ్ళేదానికి ఇక్కడిక్కడ తిరుగుతావు, ఇలా మాట్లాడమాట. మేము ఎంతో గొప్పవాళ్ళం అన్నట్టు వాళ్ళకు ఉండేది. కానీ నిజంగా ఇక్కడ అంటాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, ఏంటంటండి, తన ఇల్లు బాగా కడతారా, మందిరాలు బాగా కడతారా? రాజు కట్టాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఏమండి,
తను మంచిలే కట్టుకున్నాడు. కానీ ఆ మందిరం కట్టే వరకు కూడా నేను అసలు మంచమే ఎక్కనని తీర్మానం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి ఒక అందమైన మందిరం నిర్మించే వరకు కూడా నేను మంచం ఎక్కను అని చెప్తాడు. ఇక్కడ అంటాడు, నేను బహుగా ప్రయాసపడి. రాజుగారు అంటే ఊరికి వచ్చేసి ఏమండి యుద్ధానికి వెళ్తే సరిగా యుద్ధం చేయకపోతే ఏమవుద్దంటే తలకాయలు వేసి అవతల పడద్ది, కాలు చెయ్యి అవతల పడద్ది. తన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, దేవుని సహాయం కోరుకోవాలి. ఎప్పుడు కూడా చిన్న మనసులో కూడా చిన్న లోపం రాకుండా కాపాడుకుంటూ దేవుని ప్రార్థనలో కూడా దేవుని సహాయం తీసుకుంటూ వెళ్ళి ఏమండి యుద్ధాలు చేసి వచ్చేవాడు. రకరకాల పనులు వర్కులు కూడా ఉంటాయి ఆడకి. ఏమండి రకరకాల వర్కులు ఉంటాయి. రాజుగారు చెప్పిన మాట ఏంటంట, నేను బహుగా ప్రయాసపడకుండా ఎవరికి అవుతుందండి? దేవుని సేవ అయినా ప్రయాసం లేకుండా ఉంటాయా? ఏమండి బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. మళ్ళీ ఇంకా ఇస్తాను. అన్నీ పెట్టాడు అంట. ఏమండి పెట్టాడు అంటే చిన్ని కదండి. ఏమండి పెద్ద పెద్ద రాసులు అనమాట అండి. ఏమండి ఆ గోడలకు కూడా బంగారపు పూతలు అంటండి. ఆ రేకులు పొదిగేయడం అంట. మందిరాన్ని చూస్తే స్వర్ణమయం అనమాట అండి. అంత బంగారాన్ని ఎలా చెయ్యాలో అదే కొడుక్కి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేశాడు. అర్థమవుతుందండి. అవన్నీ తీసుకొని దగ్గర పెట్టేసుకొని ఏమండి చేయకుండా మానేస్తే బాగుంటుందా? బాగోదు కదా. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని మాట వినాలని చెప్తా. ఇక్కడ చూడండి, గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికిని 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడా బహుగా సంతోషించి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవును, బలమును పరాక్రమమును నీ దానములను. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడమును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుట చేత నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తమును నీ వలనే కలిగెను గదా. నీ స్వసాంపద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులను ఉన్నాము. మా భూనివాస కాలము నేడ అంత అస్థిరము, స్థిరముగా ఉండవాడు ఒక్కడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయిచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఇవంతా కూడా మీ సంకల్పం అని. ఏమండి ఎంత చేశాడు? చాలా ఇచ్చాడు.
చాలా నార్మల్ కాదనమాట. మనకి ఒక్కొక్కళ్ళు చేసినటువంటి పనులు లిఖింపబడతాయి. ఈ దావీదు గారు కూడా తన మరి రాజ్యంలో ఎవరు బలాఢ్యులు అంటే వీళ్ళు బలాఢ్యులు. వీళ్ళు ఎంతకంటే బలాఢ్యులు. వీళ్ళ ప్రాణం తెగించి ఎంత కాపాడారు. అవి కూడా లెక్కింపబడినాయి. వాళ్ళ ప్రాణాలకు తెగించి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం మరి ఎస్తేరు గ్రంథంలో నాకు టైం అయిపోయిందండి. అందుకోసం ఎస్తేరు గ్రంథంలో చూస్తే గనక మృద్దెకై ఎస్తేరుతో అంటాడు, నీవు ఈ సమయం కోసమే ఇక్కడికి వచ్చున్నావేమో. నీవు ఈ టైంలో గనక సహాయం చేసేటువంటి పరిస్థితి నీకు లేకపోతే, సహాయం చేయగలవు, చేసే పరిస్థితి లేకపోతే సహాయము యూదులకు మరి ఒక చోట నుండి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక పని నువ్వు చేయకపోతే ఆగుద్దా? ఏమండి ఏమండి ఒక పాత్ర అనేటువంటిది నువ్వు చేయకపోతే ఆగుతుందా? ఏమండి అది ఎవరి ద్వారానైనా చేయించుకుంటాడు దేవుడు. యేసు ప్రభువుకి ఏమండి నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది అంటాడు. భూస్థాపన అంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అది ఎవరికి అది సరిగా తెలియదు. ఏమండి నిజంగా ఆ సన్మానం అనేటువంటిది, ఆ యొక్క అభిషేకం అనేటువంటిది, ఆ నూనె ఏమంటే అభిషేక తైలం ఎవరు తయారు చేయకూడదంట. లెక్కలు రాశాడు దేవుడు. ఆ మనిషి కోసం తయారు చేయకూడదంట. సరదాగా అది వాసన చూడడానికి తయారు చేయకూడదంట. అది దేవునికి మాత్రమే తయారు చేయాలంట. అంత విలువైన దాన్ని ఏమండి ఆవిడ ఏం చేసిందంట, తీసుకొచ్చి అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు, అది 16 మరి తులాల 16 తులాల ఎలా ఇస్తాడండి, 1600 తులాలు. చాలా కాస్ట్లీ. అది వాసన కూడా చూడకూడదంట మనిషి. అంత కాస్ట్లీది అనమాట. అంటే అభిషేక తైలం అంటారు దాన్ని. ఈవిడి కూడా మిక్కిలి విలువ కలిగిన అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆవిడ ద్వారా చేయించుకున్నాడు. కాబట్టి అరిమతీయ యోసేపు ఏమండి యేసు ప్రభు యొక్క దేహాన్ని తన ధనవంతుడై ఉండి మరి తన ప్రాణమునకు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం నాకు కావాలి. ఎందుకని? సన్హెద్రిన్ సభ అంటారు. అక్కడ 70 మంది పెద్దలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏమండి ఆ యొక్క మరి మత గురువులుగా ఉంటారు. ఏమండి అందుట్లో సీక్రెట్గా వస్తూ ఉండేవాడు నికోదేము. అరిమతీయ యోసేపు ఎక్కడన్నా యేసుప్రభు వారు అక్కడికి వస్తున్నారు అంటే తెలియకుండా ప్రజల్లో వచ్చి అవన్నీ వింటా చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఎవరైనా సరే ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారా అంటే అప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడు ఏం చెప్పలేదు. కానీ యేసుప్రభు వారు చనిపోయిన తరువాత ఏమండి అప్పుడు తెగించి ఏం చేశాడంటండి, పిలాతు అడిగాడు, యేసుప్రభు దేహం నాకు కావాలి. ఆయన శిష్యుడు నువ్వు? ఆయన శిష్యుడివా నువ్వు? అవును. ఏమండి సమయం వచ్చినప్పుడైనా సంబంధించకపోతే దేనికి పనికి వస్తాం? రేపొద్దున చనిపోతాం అనుకోండి. ఇప్పుడు నేను ఈరోజే ఉండి రేపొద్దున చనిపోయాను అనుకోండి, దేనికి పనికి వస్తుంది? ఏదైనా చేయవలసింది ఏదైనా ఏం చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలి. ప్రభువుని అడగాలి, ఏదైనా నీకోసం నేను చేయాలి ప్రభు. అవునా కదా? డబ్బులన్నీ కూడబెట్టి ఏమండి మందిరానికి స్టార్ట్ చేయడమే. డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలి? పెద్ద మందిరం కట్టాలి. మా నాన్న తర్వాత అన్ని డబ్బులు పోగుపెట్టి దాచిపెడితే ఏమండి చేస్తారు కాదంట్లా పెద్ద పెద్ద దెబ్బలాట్లా. ఏమండి అవునా కాదా? మాకు వద్దులే అంటారు ఒకళ్ళు, కానీ అన్ని గొడవలే ఉంటాయి. మనం ఏం చేయాలి? దేవుడు నీ మైండ్లో పెట్టిన దాన్ని నువ్వు చెయ్యాలి ఏదైనా సరే. కాబట్టి చేతగాని వారిగా మనం ఉండకూడదు. నీ పని నువ్వు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, ఆ తర్వాత దేవుని పనులు కూడా తప్పకుండా చూసుకోవాలి. చేసుకోకపోతే అది దేన్ని వదలకూడదు. ఏమండి దేన్ని కూడా వదిలితే తప్పవుద్ది కదా. నాకు ఒకసారి కొంచెం చిరాకు అనిపించింది. ఇదంతా ఎందుకు వచ్చిందిలే, వదిలేస్తే గొడవ వదిలిపోతే. చర్చి ఇంకా స్లాబ్ కూడా అవ్వలే అప్పటికి. ఆ తర్వాత ఒక సాక్ష్యం విన్నా నేను. ఒక భార్యాభర్తలు మరి మిషనరీస్గా వచ్చారంటండి. మిషనరీస్గా వచ్చి చూస్తే ఇక్కడ చదువుకోవాలని ఎవరికి కోరుకున్నా వాళ్ళని చదివనిచ్చే పరిస్థితులు లేవంటండి. వాళ్ళు కేవలం మరి పెద్ద కులాల వాళ్ళు మాత్రమే చదివేవాళ్ళంట. ఏమండి గొప్పవాళ్ళు మాత్రమే చదివేవారంట. ఎవరు చదవడానికి కుదరదు అనేసి చెప్పేవారంటండి. అలాంటి పరిస్థితిలో వాళ్ళని చూసి వాళ్ళకి మంచి కాలేజీలు, ఆ తర్వాత మంచి వైద్యశాలలు ఇవన్నీ కట్టాలని ఆ భార్యాభర్తలు ఇద్దరు నిర్ణయం తీసుకుని 56 ఎకరాలు అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. 56 ఎకరాల్లో
మంచి కాలేజీలు కట్టారంటండి, అన్ని హాస్పిటల్స్ అవన్నీ కట్టారంటండి. రాను 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 అవన్నీ కూడా మన ఎడ్వర్డ్ విలియమ్స్ అని అంటాడు అతను. అది మరి అసలు రాజుల మరి చదువులేనంటండి, సేమ్ అదే పెట్టాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం, దేవుని ప్రజల కోసం. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళిద్దరు భార్య భర్తలంట, ఏమండి, దేశం వచ్చి 56 ఎకరాలు కొని, ఏమండి, తక్కువ రేటుకి వస్తుందంటే ఆడు తిండి లేకుండా వచ్చిన వాళ్ళకి కష్టం కాదండి. ఏమండి, ఇల్లు కట్టుకోవడమే కష్టమైన పరిస్థితులు నా ఉంటాయి. పరాయి దేశం వెళ్ళి ఉట్టి చేతులతో వెళ్ళి, ఏమండి, వాళ్ళకి ఏమన్నా అప్పుడు ఎలాంటి పరిస్థితులు అండి? ఇప్పుడు ఏమైనా ఫోన్పేలో లేకపోతే లక్షలు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారా? ఏమండి, అంత పెద్ద సేవలు చేశారు వాళ్ళు. మిషనరీస్గా చనిపోయారంట. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా వచ్చి, ఏమండి, అందరి సమాధుల్లో, వాళ్ళ సమాధులు ఉన్నాయి, పెళ్లి చేసుకోకుండా వచ్చి ఈ సతీ సహగమనంలో కూడా పాల్గొని వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళు అంటండి. అప్పుడు మరి ఎంతో పోరాటాలు సలిపి పెళ్లి చేసుకోకుండా కూడా వచ్చి పాపం వేరే దేశాలు వచ్చి చనిపోయారంటే, వాళ్ళ సమాధులు కూడా అక్కడ ఉన్నాయంటే మనం ఏం చేస్తున్నామండి దేవుని కోసం? ఏమండి, మనకి ఇవ్వబడిన దాంట్లో ఇవ్వవలసింది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే రేపొద్దున పరలోకం మనకి సింహాసనాలు వేసి ఉంటాయా? ఏమండి, పరలోక రాజ్యంలో ఉంటాయండి? యేసు ప్రభు కోసం తెగించినటువంటి వాళ్ళుగా ఉండాలి మనం. ఏమండి, అరిమతీయ యోసేపు, ఏమండి, తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తీసుకొని వెళితే ఇంకా మళ్ళా తర్వాత అక్కడ ఇంకా ఆ సభ్యుడిగా ఉండడానికి కుదరదు. నికోదేము కూడా, ఏమండి, యేసుప్రభు దేహానికి పూయడానికి బోళము, బట్టలు అన్నీ కూడా, వస్త్రం అన్నీ కొన్నదెవరు? నికోదేము. అప్పుడు తెగించారు వాళ్ళు. మరి నిజంగా మరి దేవుని కోసం తెగించి ఎన్నో పనులు చేశారు. మనకి ఇవ్వబడినటువంటి సమయంలో మరి వచ్చే సంవత్సరం మనం ఉంటామో లేదో తెలియదు. మనకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని ఏం చేయాలి మనం? ఇప్పటి వరకు జమీమా, ఏమండి, ఎన్నో ఛాన్సులు తన్ని హేళనగా మాట్లాడారంటండి. ఆ క్రికెట్లో పెట్టడానికి ఎన్నోసార్లు తిరస్కారాలు వచ్చినాయి అంటండి. ఎన్నోసార్లు పెట్టుకోలేదు, కానీ తను ట్రై చేస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. ఆఖరికి ట్రై చేసి ఓడిపోయే పరిస్థితిలో ఏం చేసిందండి? దేవుణ్ణి వేడుకుంటే, యేసుప్రభులా ప్రార్థన చేస్తే అసలు నాకు తెలియకుండానే నేను ఆ లాస్ట్ అండ్ ఫైనల్లో దేవుడే నన్ను గెలిపించాడని చెప్పింది. దేవుని స్తోత్రం చెప్దాం. సేమ్ స్టేట్మెంట్ మరలా నేను మొన్న జస్ట్ అందరూ పెట్టుకొని చూస్తున్నారు క్రికెట్ మ్యాచ్ అని, జీలు మిల్లు వెళ్ళినప్పుడు సేమ్ అలాగే వస్తుందేమో అనిపించింది నా మనసు ఏంటో. ఏమండి, సంజు శాంసన్ ఏం చేశాడు? నా శక్తి అయితే అయిపోయింది, కానీ దేవుడే నన్ను బలపరచాడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు వరకు కూడా మన శక్తి అంతా అయిపోయిందేమో ఒకవేళ, కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు నన్ను బలపరిచి నేను దేనికో దానికి ఉపయోగపడాలి ప్రభువా. నేను నీ పని కోసం పలానా పని, ఏమండి, పలానా వ్యక్తి చక్కగా చేస్తూ ఉండేవారు. ఏది వస్తే అది చేయాలి దేవునికి. ఏదో ఒకటి, ఏమండి, వంట వస్తే వంట చేయాలి, అంట్లు తోవడం వస్తే అంట్లు తోవడం. దేవుని పని అంటే ఏది వస్తే అది చేస్తే. పాటలు పాడటం వచ్చిందనుకోండి, పాటలన్నీ అయిపోయాక వస్తే ప్రయోజనం ఉండదు. పాటలు పాడేవాళ్ళు కూడా అవసరమే కదా, ఇన్స్ట్రుమెంట్ వాయించడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెడతాడు దేవుడు. కాబట్టి నీకేం పని వచ్చో చూసుకోవాలి. మరి మనం పోయేటువంటి పాతాళంలో పని లేదు, ఉపాయం లేదు, జ్ఞానం లేదు, అక్కడ ఏమీ ఇంకా చేయడానికి కూడా ఏ పనులు లేవంటాడు. అందుకే మరి గలతీ 5:14 అంటాడు, ఏమండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానం కలిగి జీవిద్దాం. ఇంతవరకు మన జీవితాన్ని ఈ సంవత్సరం వరకు మనల్ని ఉంచాడు దేవుడు అంటే దేవుని కోసం నిలబడటం కోసం. దేవుని కోసం ఈసారి బలంగా అడుగేయాలి. ప్రతి విషయంలో మార్పు చెందిన వారిగా మనల్ని గుర్తు చేసుకుంటే, మనం చనిపోయాము అంటే ఏం చేయాలి? మన సిగ్నల్స్ అన్నీ కూడా వచ్చి పాటలు పాడదామని పుస్తకం తీసామనుకోండి, మా అమ్మ పాటలు అన్నీ వరుసగా నెంబర్లు వేసే ఉంటాయి. ఏమండి, అంటే అన్నీ 7 పాటలు పాడుకుంటుంది. తర్వాత 21 వరకు వెళ్తుంది. 21 పాటలు పాడుకుంది కాబోలు. మళ్ళీ అక్కడ నుంచి ఒకటి ప్రతిదీ ఆ పుస్తకం అంతా అంకిలేసే ఉంటాయి. మా అమ్మ బైబిల్ ఉంది, ఏమండి, ఫస్ట్ ఇలా పెడద్ది, ఆ తర్వాత ఇలా పెడద్ది, తర్వాత ఇలా పెడద్ది, తర్వాత ఇలా పెడద్ది, ఏమండి. ఆ తర్వాత కొన్ని బైబిల్లో చూస్తే, అంటే అప్పటికి ఎన్ని అయినాయి? అంటే 4 సార్లు అయిపోయినట్టు ఆ బైబిల్ చివరి వరకు ఉంటాయి. ఏమండి, కొన్ని బైబిల్లో చూస్తే ఇలా 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 ఎన్నిసార్లు చదివిందో తెలియదు. ఆ బైబిల్ అంతా
చదువుకోవడమే. కొన్ని మనం నేర్చుకోవడానికి మనం సమయాన్ని ఏం చేసుకోవాలి? రోజు ఒక అధ్యాయం చదువుతారా కరెక్ట్గా? ఏమండి? చదవాలా వద్దా? ఏదో ఎవరైనా ముచ్చట్లు అయిన వాళ్ళు వస్తేనే, ఏమండి, సైతాన్ని ఆదమరిచి ఉంటే ఎప్పుడన్నా బైబిల్ చదువుతామేమో. ఆడికి గుర్తొచ్చి ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకొస్తే ఏం చేస్తాం? ఏదో గొడవ తీసుకొచ్చి పెడితే జీవితం అంతా గొడవలే, తలకైపోటు. ఏమండి? ఏదో ఒక సమస్య లేకుండా ఉంటుందా? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. దానియేలు గారిని చూస్తే కనుక రోజుకి ఏం చేసేవాడంట? ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. మరి అడ్డు వచ్చింది కదండి, అడ్డులోపు మానేశాడా? అడ్డు ఏం వడ్డు? రాజుగారి రాజుగారి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏ దేవునికి మొర పెట్టకూడదు అన్నారు. ఆ చట్టం వచ్చి, ఆ శాసనం ఎందుకు వచ్చింది? దానియేలు గారి కోసమే వచ్చింది. తీరా చూస్తే దానియేలే పోయాడు అనుకోండి, ఇంకేంటండి చరిత్ర? ఏమండి? ఆ సినిమా ఏం బాగుంటుంది ఇంకా? ఏమండి? హీరో ఎవరు అందుట్లో? దానియేలే. కరెక్ట్ గెలిచి చూపించాడు. దేవుని స్తోత్రం చెప్తాం. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా, ఏమండి, సింహాలు కూడా ఏం చేయలేకపోయినాయి. తన ప్రార్థనా జీవితం తన్ని కాపాడింది. కాబట్టి మనుషులు వస్తే ప్రార్థన పోగొట్టేసుకుంటాం. ఆ రోజు ఏదన్నా కార్యక్రమాలు వస్తే ప్రార్థన పోగొట్టేసుకుంటాం. కొంచెం నీరసం వస్తే ప్రార్థన పోగొట్టేసుకుంటాం. ఏమండి? మంచి ఇప్పుడు గేమ్స్లో వెళ్తున్నారండి, వెళ్ళిన వాళ్ళకి ఏమండి, ఇప్పుడు పాట పాడేవాళ్ళు మధ్యలో తుమ్ము వచ్చింది అనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టే. ఆవులెంత వస్తే ఫెయిల్ అయిపోయినట్టే. అదొక రకంగా గుట్టకబడింది అనుకోండి, పోయినట్టే. అర్థమవుతుందా? ఏం చేయాలి? అంత పర్ఫెక్ట్గా రావాలి. చివరి వరకు పరిగెత్తే వరకు కూడా ఎలా ఉండాలి? కాలు నొప్పి వచ్చినా బెణికినా నువ్వు ఈడ్చుకుంటా వెళతావో ఏం చేస్తావో. ఏమండి? మంచి చదువు చదువుద్దండి అమ్మాయికి రోగం వచ్చిందండి, గుండె జబ్బు వచ్చిందండి, క్యాన్సర్ వచ్చిందంటే ఏమండి తీసుకెళ్ళి ఇస్తారండి? నీకు రోగం అడ్డు రాకూడదు, సమస్యలు అడ్డు రాకూడదు, నీ యొక్క ఇంటికాడ పరిస్థితులు నీకు అడ్డు రాకూడదు. ఏదైనా సరే నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏమండి, 10th ఎగ్జామ్స్కి అమ్మ చనిపోయిందంటండి, శవాన్ని అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది పిల్ల. ఏమండి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి కుర్రోడు వెళ్ళాడు, మనం చూడట్లేదా? అర్థమవుతుందా? నీ ఎదుగుదలకి జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? ఇంక ఇంతే సంగతులే అని చెప్పి అదే చదువు మానేసుకొని మళ్ళీ ఏం చేస్తారు? కష్టపడుతూనే ఉంటారు కదా. మన సమయాన్ని పోనివ్వకూడదు, సద్వినియోగం చేసుకోవాలి, గెలిచి చూపించాలి. నువ్వు ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ లోకంలో పెట్టాడు. అదేంటో ఇప్పటి వరకు చేయలేదేమో, ఒకవేళ చేయడానికి అవకాశం ఇచ్చాడేమో. నేను కోల్పోయాను ప్రభా, నా యవ్వన కాలం అంతా నేను కోల్పోయాను, నాకు తెలిసి తెలియక నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఇప్పటి నుంచైనా నీ పని చేస్తాను అంటే, ఏమండి, దావీదు గారు అంతా ఇవ్వడానికి, ఏమండి, లక్షల మనుగులు బంగారం ఇవ్వడానికి దావీదు గారికి ఎక్కడదండి? తను చేసిన ప్రార్థన ఏంటి? నీ స్వసంపాద్యం ఎవరిదంట? దేవుడిది. దేవుడు తీసుకొచ్చి నీ దగ్గర పెడితే అప్పుడు నువ్వు ఇవ్వగలుగుతావు. అంతేనండి? నీ అంతటి నువ్వేమీ చేయలేవు. నీకు చేసే మనసు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆ మెటీరియల్ అంతా నీ దగ్గరికి తీసుకొస్తాడు. కొంచెం ఇచ్చాడు అనుకోండి, ఇది మనం గుట్టకేసుకొని చాటుకి దాచేసుకున్నాం అనుకోండి, ఇంక పెద్దది ఏం తీసుకొచ్చి ఇస్తాడండి? ఏమన్నా ఇస్తాడా? ఏమండి? ఇవ్వలేడు. దేవుని కోసం కొంచెమైనా చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. పంచిపెట్టేవాడికి మా చిన్నమ్మ, తెల్ల చిన్నమ్మ ఒక కళ వచ్చిందంటండి. ఒకసారి తన్ని ఎవరో బాగా ఉరికిస్తున్నారంట, తన ఇయ్యో పంచి పెడుతుందంటండి. పంచి పెడతా ఉంటే తన్ని ఉరికిస్తున్నారంట, రాళ్ళతో కొట్టుతా ఉరికిస్తూ ఉంటే ఆ పంచిపెట్టేవి కూడా వదిలిపెట్టేసి పరిగెత్తేస్తుందంట. తీరా చూస్తే అడుక్కునే వాళ్ళు చాలామంది నిలబడి ఉన్నారంటండి. అడుక్కునే వాళ్ళు నిలబడి ఉంటే ఇంకేం చేస్తుందండి? ఏమండి? తన రాళ్ళతో ఉరికిస్తూ ఉంటే ఇంకేం చేస్తుంది? తనంట ఉత్తి చేయబట్టుకుని ఇలాగంటే చాలంటండి, వాళ్ళ ప్లేట్లలో వేయబడిపోతున్నాయి అంటండి. దేవుని స్తోత్రం చెబుతూ అంటే దేవుడు ఏం చేశాడు? ఎంత విచిత్రం అనిపించిందో అని చెప్పింది కల. తన దగ్గర ఏమీ లేకపోయినా ఉత్తి చేత్తో వాళ్ళు ప్లేట్ పడుతున్నారు కదా, లేకపోతే ఏదైనా పడుతున్నారు కదా అని చెప్పి ఇలాగంటే చాలంట ఆవిడ చేతిలోంచి ఏదో పడుతుందంట. నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం నిలబడి కొంచెం సేపు కూర్చొని, అసలు నా కుటుంబానికి నేనేం చేయాలి, నా దేవునికి నేనేం చేయాలి, ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చి, ఎప్పుడు చూసినా గొడవలు పెట్టేలాగుండి గొడవలు అయిపోయి, ఏమండి, ఆడ జీవితం అందరికీ విరక్తి వచ్చి చచ్చిపోయాడురా, గొడవ వదిలిపోయింది అన్నట్టు ఉండకూడదు. ఏమండి? ఆవిడ బతుకున్నంతకాలం అందరిని తిడతానే ఉండేది అన్నట్టు పేరు రాకూడదు. ఏమి ఏమండి సంపాదించింది ఏం చేసింది కాదు, నీకు
నువ్వు ప్రార్థన చేయడమైనా ఉంటే నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. నీకు సంపాదించే శక్తి లేకుండా అయిపోయావా, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు ఏం చేస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనములో నిజంగా ప్రభా, మేము ఈ లోకంలో బ్రతికున్నంతసేపు ప్రభా, మా శక్తికి లోపం లేకుండా, మాకు ఏ పని మీరు అప్పగించారో ఆ పనులన్నీ కూడా శక్తి లోపం లేకుండా చేయాలని మీ వాక్యాలు సెలవిస్తున్నాయి. మేము పోయే పాతాళంలో అక్కడ పని లేదని, ఉపాయం లేదని, నాయన జ్ఞానము లేదని, అక్కడ ఇంకా ఏమీ చేయడానికి కూడా ఏ పనులు ఉండవని నీ వాక్యం సెలవిస్తుంది. నాయన మరి నాయన మేము ఈ లోకంలో ఉన్నప్పుడు మా జీవితం మీరు ఇచ్చారు. ఇప్పుడే నాయన మేము ఏం చేయాలో, ఎలా చేయాలో నాయన సమయం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా, నాయన మరి దుష్ట సాంగత్యాల్లో నాయన అనాలోచితగా నాయన ఆలోచించి నాయన మా టైం వ్యర్థం చేసుకోకుండా నాయన మేము గెలుపొందిన జీవితం మాకు దయచండి. అనేకులకు ఆదర్శంగా, అందరికీ ఉపయోగపడేవారిగా, నా దేవునికి ముఖ్యంగా ఉపయోగపడేవారిగా మా జీవితం ఇక నుంచి నాయన మరచుకుందుగాక. మీ పాదాల యొద్దకు వచ్చి బ్రతిమాలుదుగాక. మేము ఇలా ఉండకూడదు ప్రభా, మీకోసం రోషం కలిగిన వారిగా, గొప్ప కార్యాలు చేసిన వారిగా, మా ప్రాణాలు తెగించిన వారిగా నాయన మరి ఎస్తేరు కూడా తెగించి వెళ్ళింది. అరిమతీయ యోసేపు తెగించి వెళ్ళాడు. నికోదేము కూడా తెగించి, అక్కడ ఉన్నటువంటి నాయన స్త్రీలందరూ కూడా సమాజం మిమ్మల్ని వెంబడిస్తూ తెగించారు వాళ్ళు. నాయన నిజంగా అలాంటి కృప నాకు మాకు దయచేస్తారని నాయన మీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఇచ్చి, మేము మా జీవితంలో ఈ రోజు నుంచి ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు కూడా వాల్యూగా ఎంతో నాయన మరి విలువైందిగా గమనించగలిగిన జ్ఞానం మాకు దయచేసి, మేము ఎంతకాలం బ్రతుకుంటాం మాకు తెలియదు, కానీ మీ రాజ్యం చేరుకునేసరికి నాయన పరలోకంలో గొప్పవారిగా, ఈ లోకంలో కూడా మంచివారిగా, మరి మీ నామానికి మహిమకరంగా జీవించుతుంగా కానీ ప్రార్థిస్తూ యేసుప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అందరికీ.